హాయ్ అండి, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ చూపించబోతున్నాను. ఇది మనం ఇంట్లో అన్నం మిగిలినప్పుడు, లేదా పిల్లలు సాయంత్రం పులిహార తినాలని చేసి పెట్టమన్నప్పుడు, లేదా ఇంట్లో కూరలు లేనప్పుడు ఇలా పులిహార చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. మా పిల్లలకైతే నేను ఎప్పుడూ అన్నం మిగిలితే ఇదే చాలా సింపుల్గా చేసి పెడతాను. అయితే ఇంకెందుకంటే ఆలస్యం, చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఈ పులిహారని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, నూనె వేడెక్కాక తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి తాలింపు గింజల్ని ఇలా కాసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు ఒక రెమ్మ వేసి కాసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పల్లీలు కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తరువాత కొద్దిగా ఇంగువ వేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తరువాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ ఉడికించుకున్న అన్నం వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకోవటమే. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ పులిహారని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లు మీ శాంతి.